మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవాలయంలోకి అడుగుపెట్టగానే ఎందుకు ఒక్కసారిగా మనసు ఓదార్పుగా మారుతుంది? మనం రోజూ శబ్దం, ఒత్తిడి, టెన్షన్ మధ్య బ్రతుకుతున్నాం. కానీ దేవాలయం గుమ్మం దాటగానే ఎందుకు ప్రపంచం నిశ్శబ్దంగా అనిపిస్తుంది? గంట ధ్వనం కారణం. ఆ శబ్దం 2000-7000 హెర్ట్జ్ మధ్య ఉంటుంది. ఇది మన మెదడులోని ఆందోళన నాడులను 5-7 సెకండ్లలోనే రీసెట్ చేస్తుంది. దీపం, ధూపం, కర్పూరం ఇవి కేవలం పూజ కోసం కాదు. కర్పూరం దహనం వల్ల పరిసరాలు నెగటివ్ ఎనర్జీని సెకండ్లలోనే తొలగిస్తాయి. అందుకే మనకు ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. గర్భగుడి నుంచి వచ్చే ఓం వైబ్రేషన్ మన ఛాతీ మధ్య భాగంలో ఉన్న అనాహత చక్రాన్ని యాక్టివ్ చేస్తుంది. అదే మనకు శాంతి అనిపించే అసలైన కారణం. ప్రదక్షిణ కూడా వైజ్ఞానికమే. ఎడమ వైపున గుండె ఉండటం వల్ల కుడివైపు తిరిగే ప్రదక్షిణ హార్ట్ బీట్ ను చాలా మెల్లగా చేస్తుంది. అందుకే శాంతం అనిపిస్తుంది. దేవుడి ధ్వజస్తంభం లేదా గర్భగుడి పంటను తాకినప్పుడు శరీరంలో ఒక చిన్న ఎలక్ట్రిక్ కరెంట్ లాంటి వైబ్రేషన్ పుడుతుంది. ఇది నర్వ్ సిస్టమ్ ను రీసెట్ చేస్తుంది. కాబట్టి దేవాలయం కేవలం పూజ చేసే చోటు కాదు. మనస్సు, శరీరం, శ్వాస అన్నింటినీ ఒక్కసారి రీసెట్ చేసే పవర్ సెంటర్. అందుకే అక్కడికెళ్ళినప్పుడు మన హృదయం సైలెంట్ అయిపోతుంది. మనసు దేవుడు ఎంత శాంతిని అనుభవిస్తుంది.